అధినేత షేక్ ఇంతియాజ్ స్ఫూర్తితో సుహానా ఫౌండేషన్ సయ్యద్ షనవాజ్ ఆధ్వర్యంలో షేక్ ఎస్తానీ మితా బృందం సహకారంతో నెల్లూరు నరసింహకొండ దేవరపాల గ్రామంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంతియాజ్ మాట్లాడుతూ ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేస్తున్న సుహానా ఫౌండేషన్ సయ్యద్ షనవాజ్ను ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు ఆ భగవంతుని అనుగ్రహం కలగాలని ఆకాంక్షించారు. సార్ ఇంకో సార్ ఈరోజు నరసింహకొండ కాడ దేవరపాలెం కాడ మేము ఈరోజు రావడం జరిగింది. సుహానా ఫౌండేషన్ వారు ఎంత అద్భుతంగా దాదాపు 5 సంవత్సరాల నుంచి వారు కలెక్ట్ చేసి వారిలో సారు దానికి దగ్గరుండి వాళ్ళ పాప పేరు అనమాట సుహానా అనేది దగ్గరుండి వాళ్ళు అన్నదానం చేసి ప్రతి ఏరియా అంటే రూరల్ అంటే దూరంలో ఉండే ఇప్పుడు టౌన్ లో ఎవరైనా ఇస్తా ఉంటారు, దర్గా కాడ మసీదుల కాడ అందరు ఇస్తుంటారు. కానీ ఈ దూరంలో విలేజ్ల కాడ వచ్చి వాళ్ళు సమయం అంతా వాళ్ళు వ్యాపారం ఏం చేసుకుంటుంటారు పాపం అవన్నీ మానుకొని ఇక్కడ వచ్చి పేద ప్రజలకి చాలా అవసరం ఉండే వాళ్ళకి భోజనము, వాళ్ళకి కూల్ డ్రింక్ బాటిల్, అదే విధంగా ఫ్రూట్స్, మటన్ ఫ్రై, అసలు ఎన్ని రకాల ఐటమ్స్ వీళ్ళకి పెట్టి అసలు నాకైతే చూస్తుంటే ఎంత వాళ్ళ పిల్లల్లో చూస్తుంటే వాళ్ళ ఆనందము, ఆ అన్నంకి వాళ్ళు ఎంత అవసరం ఉందో చూడండి. అది గమనించాల. మనం టౌన్ లో ఉండే వాళ్ళరు, మనం టౌన్ లోనే కాదు ఇట్లా బయట కూడా వచ్చి చేయాల ప్రతి ఒక్కరు కూడా. అసలు సార్ వాళ్ళకి ఆ దేవుడు చల్లగా పెట్టాల. నిజంగా ఈరోజు చూస్తుంటే వాళ్ళకి వేస్తుంటే భోజనం అసలు నాకైతే ఆనందం, పక్క నుంచి ఆ బాధతో వీళ్ళంత ఆకలితో ఉన్నారే, మేమంతా ఎంత బాగున్నామే, ఎటు వాళ్ళకి కూడా మేము చాలా సహాయం చేయాలా. అసలు అన్నదానం అనేది చాలా గొప్పది, ప్రతి ఒక్కరికి ఇది చాలా నోటెడ్ పాయింట్ అన్నమాట. మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటాం, అన్నదానం అనేది దానికన్నా ఇంకా మించింది ప్రపంచంలో ఏం లేదు. ఆ ఒక్క రూపాయి కూడా దానికి తగిలేది ఆ పైవాడు అంతా గమనిస్తున్నాడు. ఖచ్చితంగా వాళ్ళకి మంచిగా వాళ్ళ ఫ్యామిలీ బాగుండాలా. వీళ్ళ ఫౌండేషన్ వాళ్ళు ఎంతమంది దాంట్లో రూపాయి ఖర్చు పెట్టి వాళ్ళు ఎంత దూరంగా, అసలు ఆ ఆలోచన చూడండి, ఈ ఆలోచన ఎంత మంచి ఆలోచన. అసలు వాళ్ళకి ఆ ఆలోచన కలగడం, వీళ్ళు ప్రతి వారానికి ఒకసారి ఇక్కడ వచ్చి ప్రతి ఒక్క విలేజ్ లో కూడా పోయి చేయడం అనేది అది మామూలు మాట కాదండి. అది ఏదో ఒకసారి చేసేసామా వెళ్ళిపోయామా అని కాకుండా వాళ్ళు దగ్గరుండి వాళ్ళే వడ్డించి పాపం నిజంగా అసలు హ్యాట్స్ ఆఫ్ అండి మీ సుహానా ఫౌండేషన్ వాళ్ళకి మనసారా. అసలు ఎంత బాటమ్ మై హార్ట్ నుంచి చెప్తున్నానంటే, ఇంకా కాసేపు ఎక్కువ చెప్పారంటే ఇక్కడ ఉండే సిచ్యువేషన్ చూసి నాకు అసలు ఏడుపు వస్తుంది. అంత నీడీ పర్సన్స్ వీళ్ళు. ఎటు వాళ్ళకి సార్ వాళ్ళు గమనించి ప్రతి వారం వస్తున్నారంట. అది కూడా విని నాకు చాలా ఆనందం అనిపించింది. మీడియా మిత్రులకు కూడా టౌన్ నుంచి వచ్చారు, వాళ్ళకి కూడా వన్స్ అగైన్ ధన్యవాదాలు. అందరికి చాలా చాలా ధన్యవాదాలు. ఇక్కడ నాకు కూడా ఒక ఐడియా వచ్చినాయి, అవన్నీ నేను చెప్పకూడదు, చేసి చూపిస్తాను. ఎప్పటిలాగానే మరొక అన్నదాన కార్యక్రమంతో ఈరోజు సుహానా ఫౌండేషన్ ద్వారా ఇక్కడికి అన్నదానం చేయడం కోసం ఇక్కడికి వచ్చాము. కానీ ఈరోజు ప్రత్యేకత ఏంటంటే, నగరంలోని ప్రముఖుల్లో ఒకరైనటువంటి మదీనా వాచ్ కంపెనీ అధినేత అయినటువంటి షేక్ ఇంతియాజ్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ అన్నదానం చేయడం జరిగింది. ఇక్కడ వాళ్ళు వెల్ విషెస్ తీసుకున్నారు. ఇక్కడ ఈరోజు అన్నదానం చేయడం ద్వారా వాళ్ళ యొక్క ఆశీస్సులు ఈ ఇంతియాజ్ గారికి కలగాలని మేము కోరుకుంటున్నాము. ఇంతియాజ్ గారి మాత్రమే కాకుండా
పలు సేవా కార్యక్రమాలు ఇప్పటి వరకు చేయడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ ఈ రోజు అన్నదాన కార్యక్రమం జరిగింది. భవిష్యత్తులో వారు ఇలాగా పలు సేవా కార్యక్రమాల్లో నిమగ్నమయ్యి ప్రజలకు అమేకమయ్యి ప్రజలతో అండదండలు వాళ్ళు కలిగించాలని, ఆ దేవుడు ఆశీర్వాదాలు వాళ్ళకి కలగాలని, ఇది మొదలుకొని ప్రతి ఒక్కరూ దీన్ని ఆధ్వర్యంగా తీసుకొని ఒక శ్రీకారం చుట్టడం జరిగింది. దీన్ని ఒక ఉదాహరణగా తీసుకొని ప్రతి ఒక్కరూ ఇలాగ ప్రజలతో అందరూ కలిసిమెలిసి వాళ్ళ యొక్క అవసరాలు తెలుసుకొని వాళ్ళ యొక్క ఏవైతే వాళ్ళకి అవసరం ఉందో అవి తెలుసుకొని వాళ్ళకి అవసరమైన చోట అవసరమైనప్పుడు ప్రతి ఒక్కరు రియాక్ట్ కావాలని మేము కోరుకుంటున్నాము. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు ఇంతియాజ్ గారు మరిన్ని చేసి ప్రజల యొక్క ఆశీర్వాదాలు కోరుకోవాలని, అలాగే ఆ దేవుడి ఆశీర్వాదాలు ఎల్లవేళ్ళ వాళ్ళకి కలిగి భవిష్యత్తులో ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళాలని మా ఈ సోహానా ఫౌండేషన్ తరపున పేరున ఆ దేవుడి తరపున మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నమస్కారం. దేవరపాలెంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్యంగా మన మదీనా వాచ్ అధినేత ఇంతియాజ్ గారు ఇచ్చిన స్ఫూర్తి, ఆయన చేసే సేవా కార్యక్రమాలను చూసి మేము మా ఫ్రెండ్స్ ఇంప్రెస్ అయ్యి అదేవిధంగా మాకు తోచినంతగా చేయాలనే ఉద్దేశంతో సుహానా ఫౌండేషన్ వారిని సంప్రదించి వారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం అయితే చేయటం జరిగింది. దీనికి పూర్తిగా మన మదీనా వాచ్ కంపెనీ అధినేత ఇంతియాజ్ గారు మాకు స్ఫూర్తిని ఇచ్చి ఇటువంటి సేవా కార్యక్రమాలు ఆయన ఏదైతే చేస్తున్నారో వాటిని చూసి మేము ఇన్స్పైర్ అయ్యి ఇప్పుడు మొదలు పెట్టడం జరిగింది. ఇంతియాజ్ గారి ఆలోచన ఎలాగుంటుందంటే, నెల్లూరు ప్రజలు నాకెంతో ఇచ్చారు, ఆ నెల్లూరు ప్రజలకి నేనేమి ఇవ్వగలుగుతానని చెప్పేసి ఆయన చేసే సేవా కార్యక్రమాలు 1-2 కాదు, మెడికల్ క్యాంపులని, బ్లడ్ క్యాంపులని, మెడిసిన్స్ డిస్ట్రిబ్యూషన్ కానివ్వండి, అన్నదాన కార్యక్రమాలు కానివ్వండి, కులాలకి మతాలకి అతీతంగా దేవాలయాలకి, దర్గాలకి, చర్చులకి ఆయన ఇచ్చే విరాళాలు కానివ్వండి, ఇవన్నీ చూసి మాకు ఇన్స్పిరేషన్ కలిగింది. ఒక బిజినెస్ టైకోన్గా, ఒక వ్యాపారవేత్తగా సొంత నిధులు పెట్టి ఇంత సేవ చేస్తే ఇన్ ఫ్యూచర్ రాబోయే కాలంలో ఆయన రాజకీయాలకు రావాలని చెప్పేసి మా కోరిక. ఒక్కసారి రాజకీయాల్లో కనుక ఆయన ప్రవేశించి ఎంటర్ అయితే ఇప్పుడు చేసే సేవా కార్యక్రమాలు ఇంకా 100 రెట్లు ఆయన చేయగలుగుతాడు అనేది మా నమ్మకంలోకి వచ్చి ఈ పేద ప్రజలకు కానివ్వండి, మన నెల్లూరు ప్రజలకు కానివ్వండి మంచి సేవ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అందరికి నమస్కారం అండి. ఈరోజు మన దేవరపాలెంలో అన్నదానం ప్రోగ్రాము సుహానా ఫౌండేషన్స్ వారి ఆధ్వర్యంలో జరగడం చేసామన్నమాట. సో దీంట్లో ఈ సుహానా ఫౌండేషన్ వాళ్ళది గొప్పతనం ఏంటంటే, వీళ్ళు నెలకి 20 అన్నదానాలు చేస్తారంట. నేను ఇప్పుడే విన్నాను. అంటే నెల్లూరులో చాలా ఉన్నాయి ప్లేసులు, దర్గా అని, ఇంకా వేరే ఒక టెంపుల్స్, మసీదులు అందరు చేస్తున్నారు. ప్రతి ఒక్కరు అక్కడే పోతున్నాం. కానీ అలా కాకుండా ఈ సుహానా ఫౌండేషన్ వాళ్ళు అది గమనించి నెల్లూరులో ఉండే చుట్టుపక్కల 40 గ్రామాలకి నెలకి 20 సార్లు, అంటే ఇది చిన్న మాట కాదు, నెలకి 20 సార్లు వీళ్ళు అన్నదానాలు చేస్తున్నారు. ఇది చాలా గొప్ప. మేము చాలా గర్వపడుతున్నాం ఈ రోజు మాకు చీఫ్ గెస్ట్ గా పిలిచినందుకు. ఇదే విధంగా వీళ్ళకి నెల్లూరు ప్రజలందరూ సపోర్ట్ చేయండి. ఇంకోటి నేను నెల్లూరు ప్రజలందరూ కోరుకునేది ఒకే ఒకటండి, అన్నదానం చేసేటప్పుడు మనం ప్రతిసారి ఒకే దగ్గర కాదు, కూడా మనం గమనించాల్సింది ఏంటంటే, ఇంకా చుట్టుపక్కల మనం యాడ్ చేస్తే బాగుంటుంది. చుట్టుపక్కల గ్రామాలు ఇంకా ఎన్ని ఉన్నాయి. ఇప్పుడు ఈ దేవరపాలెంలో దాదాపు 100 ఇల్లులు ఉన్నాయి. ఈ 100 ఇల్లులకి ఈ రోజు అన్నదానం చేయడం అంటే ఇది చాలా గొప్పతనం. మనకు కాస్త మనం చేయగలుగుతామంటే, మనకు ఈ సుహానా ఫౌండేషన్స్ కి మాకు కాస్త అమౌంట్ ఇచ్చిన రిమైనింగ్ అమౌంట్ వాళ్ళు పెట్టుకుని ఇప్పుడు దేవరపాలెం లాంటి ఒక విలేజ్ కి ఇంకో విలేజ్ కి వాళ్ళంతా చేస్తున్నారు. వాళ్ళే అంతా కల్పించుకుని చేస్తున్నారు. సో ఇదే విధంగా సుహానా ఫౌండేషన్ వాళ్ళు ఇంకా అభివృద్ధి చెందాలని, ఇట్లాంటి వీళ్ళని చూసి ఇంకా చాలా మంది ఇలాంటి ఫౌండేషన్లు పెట్టాలి, ఇంకా సహాయం చేయాలి, గమనించాలి. అందరికీ ఎవరికి ఇస్తున్నాం ప్రతిసారి అనేది గమనించి మనం ఇలాంటి గ్రామాలకి మనం అన్నదానాలు చేస్తే చాలా గొప్పదండి. థ్యాంక్ యూ. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.